హాయ్ అండి. ఇదిగో మటన్ కేమ్ అండి. ఇది ఇప్పుడు వండుతాను చూడండి. ఉల్లిపాయలు 4 గుండ కట్ చేశాను. ఇదనమాట 1/2 కేజీ మటన్ అండి. ఇదిగో ఆయిల్ వేసాను, ఒక 4 స్పూన్లు అండి. మటను కేమ కాదు, ఫ్రై లెక్క చేయాలండి, ఎక్కువ వాటర్ వేయకూడదు. అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. అందుకే 4 స్పూన్లు ఆయిల్ వేసాను. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలక్కండి వేస్తున్నా. ఉల్లిపాయలు వేసానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసానండి. ఇప్పుడు ఇదిగండి కీమా వేసేస్తున్నా. ఇదిగండి కూరలో అట్లా దాంట్లో వాటర్ అంతా వస్తుంది చూడండి. అది వేగుతుంటే వాటర్ అంతా వస్తుంది. ఇదిగండి ఉప్పు, సరిపడ ఉప్పు, మసాలా పొడి, సరిపడ కారము. ఇది మొత్తం కలిసేలా కలపాలండి. ధనియాల పొడి వేస్తున్నాండి, 1 స్పూను. ఇదిగండి కొంచెం వాటర్ వేస్తున్నా. ఇదిగండి కొంచెం వాటర్ వేసాను. కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 ఇడ్లీ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టేస్తున్నాండి. ఇదిగండి 5 ఇడ్లీ వచ్చే వరకు ఇడ్లీలు వచ్చేవండి. ఇక ఆఫ్ చేసేస్తున్నా. ఇదిగండి కుక్కర్ జల్లి అయిపోయింది. ఇదిగండి మళ్ళీ కొంచెం స్టవ్ ఆన్ చేసి, ఇగో కొంచెం చెమ్మలాగా ఉంది నీరు లెక్క, అదంతా మళ్ళీ దగ్గరికి అయ్యేలాగా కొంచెంసేపే స్టవ్ ఆన్ చేస్తానండి. ఇదిగండి ఇట్లా దగ్గరికి అయిపోయింది చూడండి, వేగినట్టు అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. ఇదిగండి కొత్తిమీర వేసాను, మొత్తం కలిసేలా కలిపేది ఒకసారి. అంతేనండి, ఇట్లా దగ్గరగా ఫ్రై లెక్క అయిపోయింది చూడండి. ఇట్లా అయిపోతే కూర రెడీ అయిపోయినట్టు. ఇది రైస్తో, చపాతీతో చాలా బాగుంటుందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.